ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినిషన్, డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్, లింక్డ్ లిస్ట్ని ఒక డయాగ్రామ్తో ఎలా రిప్రజెంట్ చేస్తాము, తర్వాత ఒక నోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము సి కోడ్ యూజ్ చేసి, తర్వాత లింక్డ్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్, యూజెస్, డిసడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ లింక్డ్ లిస్ట్ చూద్దాము. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ collection of nodes which are not necessary to be stored in adjacent memory locations. So linked list అంటే collection of nodes. సపోజ్ ఇది నోడ్ 1 అనుకోండి, ఇది నోడ్ 2 అనుకోండి, ఇది నోడ్ 3 అనుకోండి. అట్లా మనం సెవెరల్ నోడ్స్ యూజ్ చేస్తాం. లింక్డ్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఈ నోడ్స్ అన్నీ ఈ అడ్జసెంట్ మెమొరీ లొకేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫస్ట్ నోడ్ 1000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి, సెకండ్ నోడ్ నెక్స్ట్ లొకేషన్లో స్టోర్ అవ్వాల్సిన నెక్స్ట్ లేదు, ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. సపోజ్ సెకండ్ నోడ్ 5000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి, థర్డ్ నోడ్ 200 దగ్గర స్టోర్ అయింది అనుకోండి. ఇట్లా అడ్జసెంట్గా స్టోర్ అవ్వాల్సిన నెక్స్ట్ లేదు. ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో ఆ కరస్పాండింగ్ నోడ్ అనేది స్టోర్ అయ్యింది. అది మనకి లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినేషన్. అడ్జసెంట్ మెమొరీ లొకేషన్స్లో ఇవి స్టోర్ అవ్వాల్సిన నెక్స్ట్ లేదు, ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్టోర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఈచ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఫీల్డ్స్. సో ప్రతి నోడ్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే డేటా ఫీల్డ్. సో డేటా ఫీల్డ్ అంటే అది ఒక ఇంటీజర్ వాల్యూ ఉండొచ్చు, ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఉండొచ్చు, క్యారెక్టర్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, సమ్ లాంగ్ ఫార్మాట్లో డేటా ఉండొచ్చు, అంటే లైక్ మొబైల్ నెంబర్స్ అట్లా. లేదంటే కాంబినేషన్స్ ఉండొచ్చు, అంటే ఒక ఇంటీజర్ ఉండొచ్చు, ఒక ఫ్లోట్ ఉండొచ్చు, ఒక క్యారెక్టర్ ఉండొచ్చు, ఒక స్ట్రింగ్ ఉండొచ్చు, కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, లెట్ us assume దట్ ఇక్కడ మనం డేటా అంటే ఇంటీజర్ అనుకుందాం. సో ఫస్ట్ నోడ్లో 10 అనే ఇంటీజర్ ఉందనుకోండి, ఇది డేటా ఫీల్డ్. సెకండ్ నోడ్లో 20 డేటా ఫీల్డ్. సో థర్డ్ నోడ్లో 30 డేటా ఫీల్డ్. నెక్స్ట్ సెకండ్ ఫీల్డ్ ఏంటంటే అడ్రస్ ఫీల్డ్ ఆర్ నెక్స్ట్ ఫీల్డ్ ఆర్ పాయింటర్ ఫీల్డ్. సపోజ్ ఫస్ట్ నోడ్ అనేది 1000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి, సెకండ్ నోడ్ 2000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి, థర్డ్ నోడ్ 3000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి. జనరల్గా అడ్రసెస్ అనేవి ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇవి అడ్రసెస్. ఈ నోడ్ 1 అనేది 1000 అడ్రస్లో స్టోర్ అయింది, ఈ నోడ్ 2 అనేది 2000 అడ్రస్లో స్టోర్ అయింది అనుకుంటున్నాం, నోడ్ 3 3000 అడ్రస్లో స్టోర్ అయింది అనుకుంటున్నాం. బట్ యాక్చువల్గా అడ్రసెస్ అనేవి ఇలా డెసిమల్ నోటేషన్లో స్టోర్ అవ్వవు. ప్రతి అడ్రస్ అనేది 0x స్టార్ట్ అవుతుంది. హెక్సాడెసిమల్ అంటే 0 to 9 ఉంటుంది, 0 నుంచి 9 మధ్యలో నెంబర్స్ ఉంటాయి. తర్వాత A నుంచి F వరకు సమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, బట్ మన యొక్క అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం ఇట్లా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇదేమి అడ్జసెంట్గా లేదు. ఇది ఒక 1000 దగ్గర ఉంది, తర్వాత 2000 దగ్గర ఉంది, తర్వాత 3000 దగ్గర ఉంది. ఇక్కడ అడ్జసెంట్గా ఏం లేదు. సో ఇది అడ్రస్ ఫీల్డ్ అంటే ఏంటంటే అడ్రస్ ఆఫ్ ద నోడ్. దీన్నే మనం ఏమంటామంటే నెక్స్ట్ ఫీల్డ్ అని కూడా అంటాము. సో ఇది ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్. ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంటుందంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 2000, అంటే సెకండ్ నోడ్ అనేది 2000 దగ్గర స్టోర్ అయింది. సో ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తాం. ఫస్ట్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద సెకండ్ నోడ్. అప్పుడు ఇట్లా స్టోర్ చేస్తే ఏమవుతుందంటే నోడ్ 1 నుంచి నోడ్ 2కి ఇట్లా ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంటర్నల్గా. సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుంది, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఏంది 3000. సో సెకండ్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద థర్డ్ నోడ్. ఇక్కడ మనం 3000 స్టోర్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి ఇట్లా ఒక లింక్ ఫామ్ అవుతుంది. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుందంటే నల్ ఉంటుంది. సో నల్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. సో నల్ని మనం అప్పర్ కేస్ లెటర్స్లో రాయాలి. సో ఇది లింక్డ్ లిస్ట్ యొక్క డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్. సో దీన్నే మనం నెక్స్ట్ ఫీల్డ్ అంటాము, అడ్రస్ ఫీల్డ్ అంటాం, బికాజ్ అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి. దీన్నే మనం పాయింటర్ ఫీల్డ్ కూడా అంటాము, బికాజ్ పాయింటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, టు స్టోర్ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఈ పాయింటర్ ఫీల్డ్ యూజ్ చేసి మనం నెక్స్ట్ వేరియబుల్ యొక్క ఈ అడ్రస్ని మనం స్టోర్ చేస్తున్నాము, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ నోడ్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాము. సో దీన్ని మనం స్టోర్ చేయడానికి, ఈ నోడ్ని స్టోర్ చేయడానికి ఒక స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం. సో స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఏంది, స్ట్రక్చర్ని మనం స్ట్రక్చర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. నేను C యూజ్ చేసి రాస్తున్నాను. సో స్ట్రక్చర్ యొక్క నేమ్, లెట్ స్ట్రక్చర్ నేమ్ ఈజ్ నోడ్.
సో స్ట్రక్ట్ అంటే కీవర్డ్ యూజ్ చేస్తాము, నోడ్ అంటే స్ట్రక్చర్ నేమ్కి ఏదైనా నేమ్ యూజ్ చేయొచ్చు. నేను నోడ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంది, సమ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ డేటా. తర్వాత ఏంది, సెకండ్ ఫీల్డ్ ఏంది, నెక్స్ట్ ఫీల్డ్. ఈ నెక్స్ట్ ఫీల్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఫీల్డ్ ఇదేంది మనకి పాయింటర్ ఫీల్డ్. సో పాయింటర్ ఎలా డిక్లేర్ చేస్తాము, స్టార్ వేరియబుల్, లెట్ వేరియబుల్ నేమ్ ఈజ్ నెక్స్ట్ ఫీల్డ్ కాబట్టి నెక్స్ట్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాం, స్టార్ నెక్స్ట్. సో ఈ పాయింటర్ ఫీల్డ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము, ఇంకొక నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాము. ఈ నోడ్లో కూడా మనకి ఏముంది, ఈ డేటా ఈ పాయింటరే ఉంది. ఈ నోడ్ అనేది దేని యొక్క టైపు, స్ట్రక్ట్ నోడ్ యొక్క టైపు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి రాయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ స్టేట్మెంట్ ఏమంటామంటే ఈ స్టేట్మెంట్ని సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటాము. సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే స్ట్రక్చర్లో ఒక పాయింటర్ ఉంటుంది, ఇది స్ట్రక్చర్, ఇందులో ఒక పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే సేమ్ స్ట్రక్చర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాము. సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ కంటైన్స్ ఏ పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద సేమ్ స్ట్రక్చర్, అంటే విచ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద సేమ్ స్ట్రక్చర్. సో స్ట్రక్ట్ ఈ పాయింటర్ ఫీల్డ్ యూజ్ చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. ఇది పాయింటర్ కాబట్టి పాయింటర్ని యూజ్ చేసి మనం స్టోర్ చేస్తాం కాబట్టి స్టార్ నెక్స్ట్ అని డిక్లేర్ చేసాం. ఇది ఏ టైపు, సేమ్ ఇదే టైపు కాబట్టి ఆ స్ట్రక్చర్ని డిక్లేర్ చేసాం, స్ట్రక్ట్ నోడ్. ఇది మనకి నోడ్ యొక్క రిప్రజెంటేషన్. ఇప్పుడు మనం లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు మనం లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాము. సో టోటల్లీ 6 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్, లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ డైనమిక్ డేటా స్ట్రక్చర్, దట్ ఈస్ ద మెమొరీ విల్ బీ అలొకేటెడ్ ఎట్ రన్ టైమ్, సో నో వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. సో లింక్డ్ లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్. సో డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే లింక్డ్ లిస్ట్ అనేది డైనమిక్ మెమొరీ ఎలకేషన్ని యూజ్ చేస్తుంది. డైనమిక్ మెమొరీ ఎలకేషన్ అంటే మెమొరీ అనేది రన్ టైంలో ఎలకేట్ అవుతుంది, రన్ టైంలో క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం రన్ టైంలో ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, అన్ని నోట్స్కి మెమొరీ మనం క్రియేట్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ నో వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్, it is not necessary to know in advance regarding the number of elements to be stored in the list. సో మనం రన్ టైంలో మెమొరీ అలొకేట్ చేస్తున్నాం కాబట్టి సో ముందుగా మనం ఎన్ని నోట్స్కి మెమొరీ అలొకేట్ చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ మనం ఎర్ఎస్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ 5 ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ 5 ఎలిమెంట్స్కి మనం మెమొరీ అలొకేట్ చేయాలి. 5 ఎలిమెంట్స్కి మెమొరీ అలొకేట్ చేసి నేను 10 ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ లింక్డ్ లిస్ట్లో మనకు అటువంటి ప్రాబ్లం లేదు, ముందుగా మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, బికాజ్ రన్ టైంలో మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్కి మనం మెమొరీ అలొకేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ ఈజియర్ యాజ్ షిఫ్టింగ్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ నాట్ నెససరీ. లింక్ లిస్ట్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీ, బికాజ్ వాల్యూస్ని మనం షిఫ్ట్ చేయట్లా. సపోజ్ మనం ఎర్రే తీసుకున్నాం అనుకోండి, 1 నుంచి 100 వరకు ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అట్లా 100 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. నేను ఫస్ట్ పొజిషన్లో 111 ఇన్సర్ట్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 నుంచి 100 వరకు ప్రతి ఎలిమెంట్ని ఒక పొజిషన్ రైట్కి మూవ్ చేయాలి. సో ఎన్ని ఎలిమెంట్స్ మూవ్ చేయాలి, 100 ఎలిమెంట్స్ మూవ్ చేయాలి. సో కాబట్టి టూ మెనీ షిఫ్టింగ్స్ ఉంటాయి. అదేవిధంగా మనం డిలీషన్ చేయాలి అన్న అన్ని ఎలిమెంట్స్ ఒక పొజిషన్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మనం మూవ్ చేయాలి. సో టూ మెనీ షిఫ్టింగ్స్ ఉంటాయి. బట్ మనకి లింక్ లిస్ట్లో అటువంటి షిఫ్టింగ్స్ ఏమి ఉండవు. ఎక్కడ కావాలంటే మనం అక్కడ షిఫ్టింగ్స్ లేకుండా అక్కడ నోడ్ని మనం ఈజీగా లింక్స్ ఫామ్ చేసుకొని లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు షిఫ్ట్ ద వాల్యూస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ కెన్ బీ స్టోర్డ్ ఇన్ ద డేటా ఫీల్డ్ ఆఫ్ ఎ నోడ్. సో ప్రీవియస్గా డిస్కస్ చేసాం. సో మనకి స్ట్రక్చర్ నోడ్ ఫీల్డ్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్. సో డేటా ఫీల్డ్లో ఒక ఇంటీజర్ డేటానే కాదు, ఇంటీజర్ డేటా పెట్టచ్చు, ఫ్లోట్ పెట్టచ్చు, క్యారెక్టర్ పెట్టచ్చు, స్ట్రింగ్ పెట్టచ్చు, ఒక టెలిఫోన్ నెంబర్ లాంగ్ ఇంటీజర్ పెట్టచ్చు, అన్నీ పెట్టచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, అది దీని యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ పాయింట్, నోడ్స్ నీడ్ నాట్ టు బీ స్టోర్డ్ ఇన్ అడ్జసెంట్ మెమొరీ లొకేషన్స్.
సో నోట్స్ అనేవి అడ్జసెంట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేయాల్సిన నెస్టీ లేదు. ఎక్కడైతే మెమరీ ఖాళీగా ఉంటుందో అక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు, అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. వేరియస్ అరేస్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా అడ్జసెంట్ మెమరీ లొకేషన్స్లో క్రియేట్ చేయాలి. ఎరేలో ఓన్లీ వన్ డేటా టైప్ ఎలిమెంట్సే ఉంటాయి, ఎరేలో టూ మెనీ షిఫ్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ వెన్ కంపేర్డ్ విత్ ఎరేస్. నెక్స్ట్, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ సచ్ యాజ్ స్టాక్స్ అండ్ క్యూస్ ఆర్ ఈజీలీ ఇంప్లిమెంటెడ్. సో స్టాక్స్ని క్యూస్ని లింక్ లిస్ట్ యూజ్ చేసి చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో టోటలీ 3 డిసడ్వాంటేజెస్ అని. ఫస్ట్ వన్, ర్యాండమ్ యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సపోజ్ ఎర్రే యూజ్ చేసి ఈ 100 ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అనుకోండి, A(100) అని A(99) అని యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ 100 నోడ్స్ ఉన్నప్పుడు 100th నోడ్ మనం యాక్సెస్ చేయాలి అంటే చాలా కష్టం. సపోజ్ ఆ నోడ్ యొక్క లొకేషన్ టెంప్ అనుకోండి, నోడ్ యొక్క నేమ్ టెంప్ అనుకోండి, టెంప్ ఇయారో నెక్స్ట్ ఇయారో నెక్స్ట్ ఇయారో నెక్స్ట్ ఇయారో నెక్స్ట్ ఇయారో అని చెప్పి 100 నెక్స్ట్ యూజ్ చేయాలి. బట్ ఈ అర్రేస్ యూజ్ చేసి డైరెక్ట్గా A(99) అంటే 100 ఎలిమెంట్ యాక్సెస్ అయింది. సో ర్యాండమ్ యాక్సెసింగ్ అనేది చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. బైనరీ సెర్చ్ కాన్ బీ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్ లిస్ట్. బికాజ్ బైనరీ సెర్చ్ అంటే ఏంది, మనం మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ i/2. సో ఎర్రేస్ యూజ్ చేసి మనం చాలా ఈజీగా మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. బట్ లింక్ లిస్ట్ యూజ్ చేసి అలా మిడ్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మిడ్ని ఎర్రే దాంతో కంపేర్ చేయాలి, దాంతో కీ ఎలిమెంట్ని మిడ్తో కంపేర్ చేయాలి, హై వాల్యూ చేంజ్ చేయాలి, లో వాల్యూ చేంజ్ చేయాలి, అవన్నీ కొంచెం లింక్ లిస్ట్ యూజ్ చేసి కష్టం. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్టోరింగ్ ఏ పాయింటర్. సో లింక్ లిస్ట్లో ఏం చేస్తున్నాం, ప్రతి నోడ్లో డేటా ఫీల్డ్ స్టోర్ చేస్తున్నాము, అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. సో అడ్రస్ స్టోర్ చేయాలి అంటే ఇంకా మనకి మెమరీ కావాలి. సో ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. వేరియస్ ఎర్రేస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ అవసరంలా, ఇది దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్. ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కావాలి, ఎర్రేలో అవసరంలా. ఇది మనకి లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ చూద్దాం. సో లింక్ లిస్ట్లో మనకి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను అవి స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ లింక్ లిస్ట్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ ఆర్ దీన్ని ఏమంటామంటే సింగ్లీ లింక్ లిస్ట్ అని కూడా అంటాం. సింగిల్ లింక్ లిస్ట్ ఆర్ సింగ్లీ లింక్ లిస్ట్, మన ఇష్టం. సింగ్లీ లింక్ లిస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్ అన్నా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, లింక్ లిస్ట్ అన్న రెండు ఒకటే. సో ఒక నోడ్ ఉంటుంది. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే మనకు ఒక్క లింకే ఉంటుంది. అంటే ఒక డేటా ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక్క లింకే ఉంటుంది. సింగిల్ లింక్, ఒక్క లింకే ఉండిద్ది. సో ఫస్ట్ నోడ్లో ఒక అడ్రస్ 1000 అనుకోండి, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 2000 అనుకోండి, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 3000 అనుకోండి. ఫస్ట్ నోడ్ యొక్క డేటా 10, 20, 30. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ప్రతి నోడ్లో డేటా ఉంటుంది, నెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. సో సెకండ్ ఫీల్డ్ యొక్క అడ్రస్ని ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో పెట్టాం, అప్పుడు ఇట్లా లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ని సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేసాం, అప్పుడు ఒక లింక్ ఫామ్ అయింది. సో సింగిల్ లింక్ లిస్ట్లో మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. సో నల్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే డబుల్ లింక్ లిస్ట్. దీన్నే మనం ఏమంటామంటే డబ్లీ లింక్ లిస్ట్ అని కూడా అంటాము. డబ్లీ లింక్ లిస్ట్. సో డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ప్రతి నోడ్కి మనకి 2 లింక్స్ ఉంటాయి, ప్రీవియస్ లింక్, నెక్స్ట్ లింక్. ఒక డేటా ఫీల్డ్ మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు, ఒక ఇంటీజర్ పెట్టుకోవచ్చు, ఫ్లోట్ పెట్టుకోవచ్చు. సో 2 లింక్స్ ఉంటాయి, ఇది డేటా. నెక్స్ట్ డబ్లీ లింక్ అంటే 2 లింక్స్ ఉంటాయి, ఇది డేటా. లెట్ ఫస్ట్ నోడ్ అడ్రస్ ఈజ్ 1000, సెకండ్ నోడ్ అడ్రస్ 2000 అనుకోండి, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 3000 అనుకోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ నోడ్ యొక్క ఇది ప్రీవియస్ ఫీల్డ్, ఈ నోడ్ ముందు మనకి ఎటువంటి నోడ్ లేదు కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. తర్వాత ఇది నెక్స్ట్ ఫీల్డ్, ప్రతి నోడ్కి నెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఇది లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్, ఇది లాస్ట్ నోడ్, దీని తర్వాత మనకి ఏం లేదు కాబట్టి నల్ ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే డబుల్ లింక్ లిస్ట్లో, ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ద ఫస్ట్ నోడ్ ప్రీవియస్ ఫీల్డ్ అండ్ ద లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ కంటైన్స్ నల్. ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ స్టోర్ చేస్తే ఇట్లా ఒక లింక్ ఫామ్ అయింది. ఇది సెకండ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్. సెకండ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సెకండ్ నోడ్ ప్రీవియస్ ఫీల్డ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్. అంటే 1000 ఇక్కడ స్టోర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఒక లింక్ ఫామ్ అయింది. తర్వాత సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అప్పుడు మనకి ఇట్లా లింక్ ఫామ్ అయింది. థర్డ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. సెకండ్ నోడ్ అడ్రస్ ఎంత 2000,
అప్పుడు ఒక లింక్ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఒకే ఒక డిఫరెన్స్. సింగిల్ లింక్ లిస్ట్లో మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. వేరియస్ సర్క్యులర్ లింక్ లిస్ట్, నేను ఇక్కడ దీన్నే మాడిఫై చేసిన. సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏమవుతుందంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అంటే ఇట్లా ఒక లింక్ ఫామ్ అయింది సర్క్యులర్ మేనర్లో. సో సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ ద లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ కంటైన్స్ నల్. వేరియస్ ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ ద లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో పెట్టాలి. ఇట్లా సర్క్యులర్గా మనం రొటేట్ అవుతున్నాం. సో ఇది మనకి ఇంట్రడక్షన్ టు లింక్ లిస్ట్. సో నెక్స్ట్ వీడియోలో సింగిల్ లింక్ లిస్ట్ గురించి స్టార్ట్ చేద్దాం.